దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోటపై జెండా ఎగురవేయాలన్న 27 ఏళ్ల నాటి కళ నరేంద్ర మోడీ నాయకత్వంలో సాధ్యమైందని బీజేపీ నాయకులు వినయ్ నారాయణ అన్నారు. ఢిల్లీలో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో కూటమి ప్రభుత్వం నాయకులతో కలిసి బీజేపీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ జెండా ఎర్రకోటలో ఎగిరినట్లు అన్ని రాష్ట్రాల్లో ఎగురుతుందని అన్నారు. అవినీతిని అంతం చేస్తామని చీపురు కట్ట గుర్తుతో అధికారంలోకి వచ్చిన ఆప్ పార్టీ అవినీతి కోరల్లో కూరుకుపోయి ఊడ్చుకుపోయిందని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు బంగ్లాదేశ్ చూసి భయపడిన భారత్ ప్రపంచంలో పెద్ద దేశాల్లో ఎదిగిన చైనా సైతం భారత్ వైపు చూసేలా మోడీ నాయకత్వం తయారైందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దేశం మొత్తం ఆనంద డోలికల్లో మునియాడుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ 27 సంవత్సరాల కల అన్ని రాష్ట్రాలు పరిపాలించినా కానీ ఢిల్లీ ఒకటి మాకు వెలితిగా ఉండింది. సుష్మా స్వరాజ్ గారి తర్వాత 27 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళా కూడా నిన్న దిగ్విజయమైనటువంటి మెజార్టీతో 48 సీట్లతో అక్కడ భారతీయ జనతా పార్టీ కమల పతాకం రెపరెపలు ఆడటంతో దేశంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరిలో కూడా సంతోషం అలముకుంది. ఏదైతే ఆప్ సిద్ధాంతం ఏదైతే ఉందో అవినీతిని మేము అంతం చేస్తామని అదే అవినీతిలో కూరుకోపోయినటువంటి ఆప్ పార్టీని ఆప్ పార్టీ యొక్క చీపురు కట్ట గుర్తు ఏదైతే ఉందో అదే చీపురు కట్టతో ఢిల్లీ ప్రజలు ఇల్లు ఊడ్చినట్టు ఊడ్చి బయటేయడం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మేము 70 ఏళ్ళు పరిపాలించామని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ దేశ రాజధాని ఏదైతే ఉందో ఒక్క సీటు కూడా లేకుండా 0కి పరిమితం అవ్వడం. భారతీయ జనతా పార్టీ కమల పతాకం ఎర్రకోట బురుజుల మీద రెపరెపలాడటం ఏదైతే ఉందో రాబోయే ఎలక్షన్లో ప్రతి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండాలు ఎగరతాయి, అధికారంలోకి ఆ రాష్ట్రాల్లో వస్తాయనే దానికి ఇదే సంకేతం అని చెప్పి ప్రతి కార్యకర్త కూడా చెప్తా ఉన్నారు. ఈ విజయం ఊరికినే రాలేదు. అందరూ చెప్తున్నట్టు ప్రతి ఒక్కరూ వాళ్ళు ఓడిపోగానే ఈవీఎంల మీద పడి అరుస్తూ ఉంటారు. అదొక కామన్ పదవి అయిపోయింది. అయ్యా ఈవీఎంల మోసమే కానీ మేము కానీ చేయదలుచుకుంటే మొన్న 240 సీట్లు బీజేపీకి వచ్చాయి కాదు. ఇన్ని సీట్లు వచ్చినాయి మీకే తెలుసు. మేము అభివృద్ధి చేసి అధికారంలోకి రావాలనుకుంటాం కానీ ఈవీఎంలను మోసం చేసే ఆలోచన కుతంత్రం మీకుంది కాబట్టి మీరు చెప్తా ఉన్నారని చెప్పి ప్రతిపక్షాలకు తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ బేసిక్ సిద్ధాంతం ఏదైతే ఉందో గూడు గూడు గుట్ట ప్రతి కార్యకర్తకు మారుమూల చెట్టు చివరి కార్యకర్తకు అందేదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. ఆ సిద్ధాంతం మేము ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు ప్రపంచంలో 3వ అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం ఇచ్చిందంటే భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తని కుటుంబ సభ్యుల్లాగా భావించినటువంటి నరేంద్ర మోడీ ఆహార్నిశలు శ్రమించి ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల్లో జాబితాలో 3వ దాంట్లో చేరడం జరిగింది. ఒకప్పుడు బంగ్లాదేశ్ చూసే భయపడుతున్నటువంటి భారతదేశం ఈరోజు చైనా మనల్ని చూసి వెన్నులో ఉనికి పుట్టుకొస్తా ఉంది. పాకిస్తాన్ మన భారతదేశం పదం పలకాలంటే ఉనికిపోతా ఉంది. దేశ రక్షణ వ్యవస్థలో మనమే సాటిగా ఉన్నాం. ఇతర దేశాలకి రక్షణ ఆయుధాలు పంపిస్తా ఉన్నాం. ఇస్రో లాంటి వాటిల్లో మనం ఎంతో దక్షిణ ధ్రువం ఎవరో కూడా ప్రపంచంలో అసలు ఊహించలేరు. అటువంటి దాని మీద మనం ఉపగ్రహాలను పరీక్షించేంత ఇదిలో ఉన్నాం. కాబట్టి భారతదేశాన్ని అభివృద్ధి చేసి ప్రతి రాష్ట్రంలో కూడా మేము గెలుస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలు ఆడుతూ ఉంటుందని చెప్పి ఢిల్లీ ఎర్రకోట బురుజుల మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం భారతీయ జనతా పార్టీకే కార్యకర్తలకే కాదు భారతదేశంలోని ప్రతి ప్రజలకు కూడా అది ఒక గర్వకారణంగా నిలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తాను. భారతదేశంలో
నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలంగా బలపరుస్తున్నటువంటి భారతదేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఢిల్లీలో నీతి నిజాయితీ అని పేరుతో అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలుగా ఢిల్లీని ధ్వంసం చేసినటువంటి లిక్కర్ సామ్రాట్ కేజ్రీవాల్ ని ఆ పార్టీని పూకట వేళతో కబళించిన ఘనత ఎవరిదంటే ఒక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే పేరుతో క్షేత్ర స్థాయికి పథకాలు అందిస్తూ జనాల గుండెల్లో దేవుళ్ళ నిలిచిపోబట్టే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఈ రోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు క్షేత్ర స్థాయి నుంచి కార్యకర్తలను దగ్గర పెట్టుకుని కార్యకర్తలు బాగోగులు చూస్తూ కార్యకర్తలే లక్ష్యంగా జనమే లక్ష్యంగా క్షేత్ర స్థాయి నుంచి పథకాలు అందాలని చెప్పి పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ నాయకులకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరటాన్ని మనం అంతా చూస్తున్నాం. అయ్యా ఈ రోజు కుహనా పార్టీ నాయకులు చెప్తున్నారు, కాంగ్రెస్ వాదులైతేమి కమ్యూనిస్ట్ వాదులైతేమి ఈవీఎంలు మేనేజ్ చేసి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని. మేము ఒకటే వాళ్ళకి తెలియజేస్తున్నాం, అయ్యా ఈవీఎంలు కానీ మేనేజ్ చేసే సత్తా మాకుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎక్కడేస్తుంది. మేము రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు పోతాం, ప్రజల మనుషులని కొల్లగొడతాం, వాళ్ళకు కావాల్సిన అభివృద్ధి పథకాలను ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన వెంటనే ఆ అభివృద్ధి పథకాలను అమలు చేస్తాం. కాబట్టి ఈ రోజు గుజరాత్ లాంటి రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, ఎన్నో రాష్ట్రాలు ఒకటోసారి రెండోసారి మూడోసారి గెలుస్తున్నాయంటే అది ఒక భారతీయ జనతా పార్టీ యొక్క క్రమశిక్షణ, భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం అని తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీని ఢిల్లీలో అధిక మెజార్టీతో సుమారు 48 సీట్లతో గెలిపించినటువంటి ఢిల్లీ ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తూ ఒక్క ఢిల్లీయే కాదు, మహారాష్ట్ర జరిగిన, యూపీ జరిగిన, ఉత్తరప్రదేశ్ జరిగిన, ఆంధ్రప్రదేశ్ లో కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపడబట్టే ఈ రోజు ఎన్డీఏ కూటమి ఇక్కడ అధికారం చేస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎం మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పురంధరేశ్వర గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా నీతి నిజాయితీతో పరిపాలన చేస్తూ ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అడుగు పెట్టద్దు, భారతీయ జనతా పార్టీ నమ్మి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని నమ్మి ప్రజలు ఓట్లేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి అందరూ గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ రిజల్ట్స్ 27 ఏళ్ల తర్వాత రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ విజయ దుందుకి మోగించింది. ఇది మిడిల్ క్లాస్ రిజల్ట్స్. ఇది ఎందుకంటే న్యూఢిల్లీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ. వాళ్ళు ఏం కోరుకున్నారంటే మాకు అభివృద్ధి కావాలి, ప్రపంచ దేశాలతో భారతదేశం కూడా పోటీ పడాలంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వం మాకు కావాలని చెప్పి వాళ్ళంతా మిడిల్ క్లాస్ పీపుల్ మొత్తం ఈ రిజల్ట్స్ అనేది చూపించారు. అదేవిధంగా బడ్జెట్లో మొన్న సీతారామన్ గారు పెట్టిన బడ్జెట్లో కూడా మిడిల్ క్లాస్ పీపుల్స్కి అనుగుణంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. బడ్జెట్లో అయితేనేమి, ట్యాక్స్ దాంట్లో అయితేమి, ఇది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ రిజల్ట్స్ కూడా ఆహ్వానించి ఇది నరేంద్ర మోదీ గారి నాయకత్వం మాకు బలంగా కావాలి అని చెప్పి ఈ నిన్నటి జరిగిన ఎలక్షన్స్ ఇది ఒక రిజల్ట్స్. అదేవిధంగా ఎన్డీఏ కూటమి కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో అనేక ఇండస్ట్రీస్ అయితేనేమి, అనేక మనకు కంపెనీలు అయితేనేమి తీసుకొస్తున్నారు. మన ఏపీలో కూడా ఎన్డీఏ నాయకత్వం కూడా మన ఏపీలో ఇంకా బలపడాలి. అందరూ ఐక్యంగా జనసేన పార్టీ అయితేనేమి, భారతీయ జనతా పార్టీ అయితేనేమి, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, ఈ ఎన్డీఏ కూటమి అందరూ ఐకమత్యంతో కలిసి ఉండి మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ప్రపంచ దేశాలకు అనుగుణంగా ధీటుగా మనమందరము పోరాడాలి.